కామ్రేడ్, డిజిటల్ మార్కెటింగ్ ఒక బిజినెస్ కి ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ లో ఏముంటాయి? ఎస్ బుజ్జి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఓషియన్ లాంటిది. అందులో మీకు కావాల్సింది మీకు తెలిసిన క్రికెట్ తో చెప్తా చూడు. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ Ayan. వెల్కమ్ టు డే 5 ఆఫ్ 30 days 30 డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ లైక్ ఏ క్రికెట్. సో క్రికెట్ లో ఒక్కొక్క ప్లేయర్ కి ఒక్కొక్క రోల్ ఉంది. అంటే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఒక్కొక్క మాడ్యూల్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ SEO ఇస్ లైక్ ఓపెనర్స్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ వచ్చి ఒక మంచి రన్స్ తీసి అండ్ ఒక స్కోర్ చేసి విన్ అయ్యే ఛాన్సెస్ ని ఇంక్రీజ్ చేసి వెళ్తాడు. అలాగే మనకి వెబ్సైట్ లో కూడా SEO చేసినప్పుడు సో మనకి లాంగ్ రన్ లో ఉండేలాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి PPC అంటే రోహిత్ శర్మ హిట్ మ్యాన్. సో హిట్టర్ మ్యాన్ వచ్చేసి మంచి స్కోర్ కొట్టి బౌండరీస్ అండ్ సిక్సెస్ కొట్టి స్కోర్ అట్ ఏ టైం ఇంక్రీజ్ చేసి గేమ్ చేంజర్ గా అవుతాడు. అలానే PPC కూడా ఒక ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇచ్చి మన బిజినెస్ ని గ్రో చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ రౌండర్ హార్దిక్ పాండే, సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియాలో మనం ప్రతి ఒక్క కస్టమర్ ని రీచ్ అవుతూ ఎంగేజ్మెంట్ చేస్తూ వాళ్ళకి ఒకరికి కనెక్ట్ అవుతాం. దాన్నే FB యాడ్స్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టా, ట్విట్టర్, లింక్డ్ఇన్ లో ఒక్కొక్క మీడియా త్రూ మనం కస్టమర్స్ ని రీచ్ అవుతాం. ఇలా మనం ప్రతి ఒక్క పీపుల్ కి కనెక్ట్ అవుతాం. చూసా, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఏడ్సావులే, వాళ్ళు నీ ఫ్యాన్స్ కాదు, ఆ క్రికెటర్ ఫ్యాన్స్. మీకు ఏ క్రికెటర్ ఇష్టమో కామెంట్ చేయండి, నెక్స్ట్ రీల్లో కవర్ చేద్దాం.